గజపతినగరంలో ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ఎన్నికల పరిస్థితి జై జగన్, మేము గెలిపిస్తాం. మళ్ళీ జగన్కి ఓటేస్తా? ఓటుగా పక్క ఓటు నేనున్నాను. మరి ఇప్పుడు కొత్తగా టీడీపీ క్యాండిడేట్ కొత్త క్యాండిడేట్ కొండపల్లి గెలుచుకొని మా మీద జగన్ పక్క. గురుగారు ప్రశాంతం కూర్చుంటారు. మరి మీ గజపతినగరంలో ఎలక్షన్ మూడే లేదా? ఎలక్షన్ కూడా సూపర్గా ఉందండి, చాలా చక్కగా బాగుంది. ఈ జగన్ పరిపాలనలో రోడ్లు అధ్వానంగా ఉన్నవి, చాలా ఎక్కడికెక్కడ రోడ్లు బాగోలేవు. టీడీపీ వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకు ఇప్పుడు కొండపల్లి శ్రీనివాస్ కొత్త క్యాండిడేట్, బొత్స సప్లర్స్ అయితే సీనియర్ కదా? బొత్స సప్లర్ సీనియర్ అయినా కొండపల్లి శ్రీనివాసరావు గెలుపు ఖాయమండి. పరిపాలన బాగోలేదు, ఆయన పరిపాలన కూడా బాగోలేదు. స్థానిక ఎమ్మెల్యేగా చేసిన కుంభకోణాలు, చాలా కబ్జాలు గట్రా చేస్తాను. ప్రజలు విరచిపోతే మార్పు కావాలని కోరుకుంటాను సార్. అయితే ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? టీడీపీ గెలుస్తుంది అంటారా? టీడీపీ పక్కా వస్తుంది సార్. మీ నియోజకవర్గం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎన్నికల్లో? టీడీపీ వస్తుందండి. టీడీపీ వస్తుంది. ఎందుకు టీడీపీ సార్? చేసిన పథకాలు బాగున్నాయి, చంద్రబాబు నాయుడు చేసిన పథకాలు బాగున్నాయి కాబట్టి. ఏం చేశాడు మీకు చంద్రబాబు మీ నియోజకవర్గానికి? సార్ మీ నియోజకవర్గానికి ఏం జరిగింది? అభివృద్ధి ఏం జరిగిందా? అన్నీ చేశాడు, లోన్లు ఇచ్చాడు, ఇల్లు ఒకటి కట్టించి బాత్రూమ్లు ఇచ్చాడు ఈ పరిపాలనని. మరి ఆయన ఎలా మర్చిపోగలం మేము? అది అదే తెలుగుదేశం అని చెప్తాను. అదండి ఈ పరిపాలన బాగానే ఉంది, ఇంతనాక బాగుంది. మరి అప్పలర్స్ ఏం చేయలేదా? అప్పలార్జీ ఉన్నోళ్ళుగా చేస్తాను, కానీ నేను భేదవాడికి అసలు లేదండి. మా మధుపోళ్ళు మనం పెన్షన్ ఇస్తే నాకు వయసు 50 సంవత్సరాలు 55 అంటే నాకు పెన్షన్ ఇచ్చారు. నేను పక్కా అప్పలార్జీకి ఓటేసాను, వైఎస్ఆర్కి జగన్మోహన్ రెడ్డి ఓడిస్తాను. మొన్న నాకు పెన్షన్ నాకు చేస్తారు. నాకంటే చిన్నోళ్ళు పెన్షన్లు ఇస్తాను. చూడండి ఇంత దుర్మార్గం కాబట్టి. అది మళ్ళీ మేము భేదవాళ్ళు చెంటి భూమి కూడా నాకు లేదు. అది కూలాడు, అది హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, షుగర్ బీపీ అని అన్నీ కూడా వాళ్ళకి చెకింగ్ కూడా చేపించిన ఫైలు కూడా అక్కడ ఉంది, హాస్పిటల్కి చూపించిన. అయినా తీస్తారు ఇవ్వలేదు. నాకన్నా చిన్నోళ్ళు తక్కువ ఇస్తాను పెన్షన్. అవన్నీ మామూలుగా కలెక్టర్గా ఆర్డీకి ఇవన్నీ పెట్టినట్టుకైతే ఎంక్వైరీ చేసినట్టుకైతే పోతాయి, ముసూరం అంటారు కదా జనాలు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం అంతా ఎలాగో మాకు పెన్షన్ ఇస్తుంది. గజపతినగరంలో ఎలక్షన్ ప్రచారం ఇప్పుడు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎలా ఉంది? టీడీపీ అయితే ప్రస్తుతం బాగానే ఉంది, వైసీపీ అయితే కొంచెం డౌన్లో ఉంది. కానీ వాళ్ళు చేసిన ప్రభుత్వాలు బాగులేవు. ఏంటంటే అంటే 40 సంవత్సరాల వయసు వాళ్ళకి పనికి వెళ్ళిన టైంలో కూడా వాళ్ళకి డబ్బులు వేస్ట్, వాళ్ళకే పెన్షన్, వాళ్ళకే డబ్బులు. టైలర్లు ఉన్నారు, టైలర్ రిటర్న్ కొడతాడు బట్టలు, వాళ్ళకి డబ్బులు. ఒక ఆటో వాడు డబ్బులు ఉండే కదా, ఆటో వాడు కొనుక్కుంటాడు, ఆటో వాడికి డబ్బులు అడుగుతుంది తీసుకెళ్తాడా? ఇలాంటి 10 పథకాలు ఎట్టేసే ఇవన్నీ ఎందుకో అప్పులు చేసి తప్పులు చేసి చెయ్యాలా? ఆంధ్ర ప్రాజెక్ట్ డాము ఇక్కడ ఉంటుండగా పక్కన పొలాలకి నీళ్ళు లేని పరిస్థితుల్లో కూడా రిజర్వర్ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అంటే అక్కడి నుంచి తెచ్చేస్తారట ఇన్ని దోన్లు వేసేసి. అంటే ఈ అప్పులు చాలే కాదట, ఇంకా అప్పుల పాలు చేసేయడానికి. ఇది అలాంటి జగన్మోహన్ రెడ్డి మనకి ఎందుకమ్మా వద్దు. ఆయనకు నమస్కారం, వాళ్ళ పదవికి నమస్కారం. ఇప్పుడు ఈ కొండపల్లి శ్రీనివాస్ ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశం ఉందంటారు? ఈ కొండపల్లి శ్రీనివాస్ ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశం ఉంది? బంపర్ మెజారిటీలో వస్తాడు శ్రీనివాసరావు. ఈ గుడ్ విల్ మనిషి. వాళ్ళ చిన్న ఆయన గెలిచాడు, వాళ్ళ తాత గెలిచాడు, ఆయన గెలుస్తాడు. కానీ కొత్త ప్రభుత్వం మళ్ళా కొత్త మొక్క వేసినట్లే అంత యువత కాబట్టి వాడిని కొత్త పద్ధతి తీసుకొస్తాడు, అది మాత్రం వాస్తవం. గురుగారు ఏంటి గజపతినగరం నియోజకవర్గం ఏంటి, వైసీపీయా టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశం ఉందా? టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పక్క గెలుపు. ఇది కొండపల్లి శ్రీనివాస్ కొత్త క్యాండిడేట్ కదా? కొత్త క్యాండిడేట్ కన్నా పార్టీ పెట్టి మనం పోగలేము. ఎలాంటి వ్యక్తి వచ్చినా మన పార్టీ మనకు మెయిన్ కావాలి. నాయకుల వల్ల ఏంటుంది, పార్టీ కదా మనకి. పక్కా శ్రీనివాస్ గెలుపు. ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశం ఉంది? ఇంచుమించి 50,000 మెజార్టీ ఉండొచ్చు. రిజల్ట్ మరి తెలియలేదు. పక్కా టీడీపీ. ఇది అంత వ్యతిరేకత ఉందా బొత్స అప్పలర్సీ మీద? దారుణంగా ఉంది. ఎక్కడ భూమి చూస్తే కబ్జా, అక్కడ ఏరు కనబడితే ఏరు మూసేస్తాడు. అన్నిటి మనం బాగా ఎలాగైనా ఈసారి బొత్తాలు దించాలని కొండపల్లి శ్రీనివాసరావు పక్క మెజార్టీ గెలిపొస్తాడు. మీరు చెప్పండి ఎలా ఉండబోతుంది ఎలక్షన్? ఏకపక్షం సార్, ఏకపక్షంగా ఎలక్షన్ జరుగుతుంది. ఎంతవరకు వాళ్ళ మాటలు ఇంకా సెలవు ఇకన బొత్సూరు వర్గం అనేది ఇక్కడ మా నియోజకవర్గంలో సెలబట్ట ఉండదు. ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వారు కూడా వ్యతిరేకత ఉంది. ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, కార్మికులు, రైతులు
ఏ వర్గం చూసుకున్న అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఆ అసంతృప్తితో ఓటు ద్వారా మనకు సమాధానం చెప్తారు. ఆ సమాధానం బట్టి ఇక్కడ బొత్స అంటే ఏ వర్గం అయితే ఉండదు, ఇక్కడ ఏకపక్షంగా కొండపల్లి వర్గమే గెలుస్తుంది ఇక్కడ. ఎందుకు చాలా మంది ఇప్పుడు గజపతినగరం సిటీకి వెళ్ళాం, అక్కడైతే చాలా మంది జగన్ మాకు పథకాలు ఇస్తానని చెప్తున్నారు కదా. ఎందుకు అప్పు చేసిన పథకాలు నేను చేసేస్తాను. నా కొడుకు 10వ తరగతి చదువుతాడు, ఆడు సీఎంగా ఈ బటన్ నొక్కి ఎవరికైనా చేసేస్తాడు. ఎంతవరకు ఎక్కర్లేదు, ఆ బటన్ నొక్కడం ముఖ్యమంత్రి అక్కర్లేదు. నేను కూడా నువ్వు కూడా ముఖ్యమంత్రి చేసేవచ్చు బటన్ నొక్కి. అప్పు తెచ్చి కాదు, ఎవరైనా ఆదాయం చూపించాలి. ఆదాయం చూపించి ప్రజల సంక్షేమాన్ని చూసాలి. అభివృద్ధి లేదు. అభివృద్ధి లేనప్పుడు ఎందుకు రెండూ ఉండాలి, సమానంగా సమతూకంగా ఉండాలి. సమపాలన ఉంటేనే అభివృద్ధి అవుతుంది దేశమైనా రాష్ట్రమైనా మన జిల్లా అయినా. మరి ఇప్పుడు టీడీపీలు 2 వర్గాలుగా ఉన్నారు కదా, మరి పర్వాలేదు అయినా రెండు గెలుస్తారు. వర్గాలు లేవు. లాస్ట్కి వచ్చేసరికి చిన్న అలకల బొనకలు ఉంటాయి. ఆ అలకలన్నీ పోతాయి. అది ఇష్టాన్ని ఏదైతే ఇచ్చిందో మాకు పిలిపించిందో పెద్ద ఆయన మన చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడో దాని ప్రకారం మేము ఫాలో అవుతాం తప్ప ఇంకేట్లేదు. ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశం ఉంది కొండపల్లి శ్రీనివాస్? 30 ఓట్ల మెజారిటీతో వస్తుంది గ్యారంటీ పక్కా. మరి ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? ప్రచారాలు బాగా చేస్తారా 2 పార్టీలు? చేస్తున్నారు. ఏ పార్టీ బాగుంది మీ ఊరు ప్రకారం? మా ఊరు ప్రకారం అయితే టీడీపీ బాగుంది. ఎందుకు మీరు టీడీపీయా ఫస్ట్ నుంచే? మేము టీడీపీయే సార్. టీడీపీలు మరి ఏం అభివృద్ధి చేశారా మీ నియోజకవర్గం? చేయలేదు సార్, చేశారు. జగన్ వచ్చాకే పోయింది ఇక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇస్తుంటారు కదా అందరికీ. ఏమో సార్ మాకు తెలియదు ఎన్ని పథకాలు ఇస్తున్నాడు. పథకాలు ఇస్తున్నాడంటే డబ్బు ఇస్తున్నాడు. డబ్బు ఎవరికి కావాలి సార్? అభివృద్ధి కావాలి కదా ఎవరికైనా. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది నష్టపోయి ఉన్నారు. డిఎస్సి అన్నాడు, డిఎస్సి వేయలేదు. ఉద్యోగాలు అన్నాడు, ఏ ఉద్యోగాలు లేవు. మరి ఎలా అండి ఇంకా డెవలప్ అవుద్ది? మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంటర్ చేశాను సార్. సో ఇప్పుడు బొత్స అప్పలనరసింహ మీద నిజంగా వ్యతిరేకత ఉందా నియోజకవర్గంలో? ఉంది సార్, ఎందుకు లేదు? ఉంది కనుక మరి జనాలందరూ తిరుగుబాటు అయ్యారు కదా సార్. కొత్త వ్యక్తి అయినా సపోర్ట్ చేయడానికి మరి తిరుగుబాటు అయ్యారంటే అతని మీద కొత్త వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నారు కదండి శ్రీనివాసరావు గారికి. అదనమాట. ఏదో అక్కర్లేదు సార్. ధాన్యం ఎప్పుడు ఇచ్చామండి? సంక్రాంతి ముందు ఇచ్చాం మేము. ఇప్పటికి వచ్చి రూపాయి పడలేదు మాకు. మరి ఎలా అండి? మరి మేము ఇంట్లో ఎలా వద్దు? మాకు అవ్వదు కదండి. మరి ధాన్యం డబ్బులు వెంటనే కొల్లంకి వచ్చి ధాన్యం కొంటానన్నాడల్లా ట్రక్ సీట్లు తెగలేదు మాకు. మాకు తెగని రైతులకు తెగని ట్రక్ సీట్లు సాగుకర్లకి ఎలా దిగుతాయండి? మా దగ్గర ధాన్యం తీసుకోవడానికి అతనికి అవ్వలేదు ట్రక్ సీట్ గవర్నమెంట్కి. మరి సాగుకర్లకి ఎలాగయ్యాయి సార్? మా దగ్గర ధాన్యం పట్టుకెళ్ళిపోయిన వాళ్ళకి అయ్యావన్నమాట. అంటే ప్రైవేట్గా అమ్మేయాలి ఏది కూడాను. అంటే రైతులు తినకూడదు, రైతులకి ఏది చెందకూడదు. అదనమాట.